అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. అరుణాచల శివ. శివపురాణం హిందువుల పవిత్రమైన అష్టాదశ పురాణాలలో ఒకటి. పరమేశ్వరుని స్వరూపం, ఆయన లీలలు, భక్తి మార్గం మరియు సృష్టి స్థితి లయాల గురించి ఈ పురాణం వివరిస్తుంది. శివపురాణంలోని ప్రధాన అంశాలు. శివపురాణం ప్రధానంగా 7 సంహితాలుగా విభజించబడింది. అవి విద్వేశ్వర సంహిత, శివుని యొక్క గొప్పతనం, శివ పూజ విధానం మరియు శివాలయాల గురించి వివరిస్తుంది. రుద్ర సంహిత, ఇది అతిపెద్ద సంహిత. ఇందులో శివుని జనన, సృష్టి మరియు వినాయకుడు, కార్తికేయుల జనన వృత్తాంతాలు ఉన్నాయి. శతరుద్ర సంహిత, శివుని యొక్క వివిధ అవతారాలు మరియు ఆయన చెప్పిన అద్భుత కార్యాల గురించి చెబుతుంది. కోటి రుద్ర సంహిత, శివలింగాల గొప్పతనం మరియు శివక్షేత్రాల గురించి వివరిస్తుంది. ఉమా సంహిత, పార్వతీదేవి యొక్క అవతారాలు మరియు శివపార్వతుల కళ్యాణ విశేషాలను తెలుపుతుంది. కైలాస సంహిత, యోగశాస్త్రం, జ్ఞానం మరియు ముక్తి మార్గాల గురించి వివరిస్తుంది. వాయువీయ సంహిత, ధర్మం, జ్ఞానం మరియు భక్తికి సంబంధించిన సూత్రాలను వివరిస్తుంది. శివపురాణం యొక్క ప్రాముఖ్యత. జ్ఞాన మార్గం, ఈ పురాణం కేవలం కథల సమాహారం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే మార్గదర్శి. భక్తి పారవశ్యం, శివనామస్మరణ, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. పాప నివారణ, భక్తితో శివపురాన్ని పఠించడం లేదా వినడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమతుల్యత, సృష్టి యొక్క గమనాన్ని మరియు పరమాత్మ యొక్క లీలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. శివపురాణం మనకు నిరంతరం సన్మార్గంలో నడవాలని, అహంకారాన్ని వీడి దైవ చింతనలో ఉండాలని బోధిస్తుంది. శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనసును శాంతంగా ఉంచుకొని ఆయనను ధ్యానించడమే ఉత్తమ మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. అరుణాచల శివ.